ఓం నమో వెంకటేశాయ. ఈరోజు డేట్ 5th ఆగస్ట్ 2025. ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే డిస్ప్లేలో కనిపిస్తున్న 3 ప్లేసెస్లో అయితే ఇస్తారండి. శ్రీనివాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసం. ఓన్లీ భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే డీడీ టోకన్స్ అనేది ఇస్తారు. దివ్య దర్శన్ టోకన్స్ అంటే శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళే వాళ్ళు మాత్రమే డీడీ టోకన్స్ తీసుకొని శ్రీవారి మెట్టు ద్వారా కొండపైకి అయితే వెళ్ళాలి. మీరు లగేజ్ పెట్టుకోవడానికి అక్కడ ఆప్షన్ కూడా ఉంటుంది. లగేజ్కి లాక్స్ వేసి ఇచ్చారు అంటే మీ లగేజ్ తీసుకొని మీకు ఒక టోకెన్ అనేది ఇస్తారు, లేకుంటే కూపన్ లాగా ఇస్తారు. అది తీసుకుని వెళ్ళి తిరుమలలో చూపిస్తే మళ్ళీ మీ లగేజ్ అనేది మీకు ఇస్తారు. అండ్ ఎవ్రీ 30 daysకి మాత్రమే 2 టోకన్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఈరోజు టోకన్ తీసుకుంటే మళ్ళీ 30 days వరకు టోకన్ అయితే ఇవ్వరు. ఇప్పుడు చూడండి, 6వ తేదీ దర్శనానికి సంబంధించిన టోకన్స్ టోటల్గా ఎస్ఎస్టీ 15,000 టోకన్స్ అయితే ఉన్నాయి. మార్నింగ్ స్లాట్ 3 AM స్లాట్, రిమైనింగ్ మొత్తం ఆఫ్టర్నూన్ స్లాట్స్ 2 PM to 10 PM. ఈరోజు అయితే టోకన్స్ 4:30 PMకి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఒకరోజు 4కి ఇస్తారు, ఇంకో రోజు 4:30కి ఇస్తారు. కాబట్టి టైమింగ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పలేరు అనమాట. డే బై డే చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ముందే ప్రిపేర్ అయ్యారండి. వన్స్ తిరుపతికి వచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ ఏ టైంకైనా టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. వన్స్ టోకన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత కోటా కంప్లీట్ అయ్యే వరకు టోకన్స్ ఇస్తూనే ఉంటారండి. దాంట్లో అయితే చేంజెస్ ఏమి ఉండదు. డీడీ టోకన్స్ అయితే భూదేవి కాంప్లెక్స్లో మాత్రమే ఇస్తారు. భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. ఈ 2 types ఆఫ్ టోకన్స్ తీసుకుని మీరు కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలిపిరి మెట్లలో వెళ్ళాలనుకున్న భక్తులు అయితే ఎటువంటి టోకన్ అయితే అవసరం లేదు, డైరెక్ట్ నడుచుకుంటూ కూడా కొండపైకి వెళ్ళొచ్చు. అలాగే ఎస్ఎస్టీ టోకన్ తీసుకున్నట్లయితే అలిపిరి మెట్టు మార్గంలో వెళ్ళొచ్చు, లేదంటే బై బస్సు, బై కారు ఎలా అయినా కొండపైకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎవరైనా మొక్కుబడి అలా ఉంటుంది కదా, నడుచుకుంటూ వెళ్ళాలనుకున్న భక్తులకైతే డీడీ టోకన్స్ తీసుకొని వెళ్తామంటే అలా వెళ్ళండి. లేదు అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్తామంటే ఇలా ఎస్ఎస్టీ టోకన్స్ తీసుకొని వెళ్ళండి. కొంచెం ప్లస్ టోకన్స్ లేకుండా కనుక మీరు దర్శనానికి వెళ్ళినట్లయితే దాదాపు చాలా అవర్స్ అయితే టైమింగ్ అనేది పడుతుందన్నమాట. 12 hours 14 hours అలా కూడా పడుతుంది సర్వదర్శనానికి అయితే. వీలైనంత వరకు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళడానికి ఎటువంటి టోకన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్తే బెటర్ కదా అని అనుకుంటారు. అలా అంటే ఎక్కువ సర్వదర్శనం వెళ్ళాల్సి వస్తుంది అప్పుడైతే. కాబట్టి ఎస్ఎస్టీ టోకన్ తీసుకొని అలిపిరి మెట్టు ద్వారా అయినా శ్రీవారి మెట్టు మార్గం అయినా వెళ్ళండి. శ్రీవారి మెట్టు మార్గం అయితే ఈవినింగ్ 5:30కి అంతా క్లోజ్ చేస్తారు. అలిపిరి మెట్ల మార్గం అయితే 9:30 PMకి క్లోజ్ చేస్తారు. సో దీన్ని బేస్ చేసుకుని మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇవి డీడీ టోకన్స్ అనమాట. 6వ తేదీ దర్శనానికి టోటల్గా 2,000 టోకన్స్ అయితే ఉన్నాయి. ఆఫ్టర్నూన్ 2 PM టు నైట్ 9 PM వరకు ఉండే టైం స్లాట్ దర్శనాలు అనమాట. ఇవంతా కనిపిస్తుంది భూదేవి కాంప్లెక్స్ అలిపిరి బస్ స్టాండ్ లోపల అయితే ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఓల్డ్ క్యూ లైన్స్ ఉన్నదంతా ఎస్ఎస్టీ టోకన్ అనేది అయితే ఇస్తారు. న్యూ క్యూ లైన్స్లో ఉన్నవంతా డీడీ టోకన్స్ అయితే ఇస్తారు. అండ్ ఈ టోకన్స్ తీసుకొని డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ కావాలి అనుకున్నట్లయితే మీకు దర్శనం టికెట్ అది చూపించి ఆధార్ కార్డు చూపిస్తే మీకు రూమ్స్ అనేది ఇస్తారు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర. అక్కడ క్యూ లైన్స్ అయితే ఉంటుంది. మీరు ముందే వెళ్ళి వెయిట్ చేసి అవైలబిలిటీ ఉంటేనే వాళ్ళు ఇస్తారు. అక్కడ ఎంక్వైరీ చేయండి. అండ్ ఆ తర్వాత తిరుపతిలో విష్ణునివాసంలో అయితే ఆఫ్లైన్ రూమ్స్ ఉంటుంది, అది కూడా మీరే వెళ్ళి చూడాలి. ఆ తర్వాత శ్రీనివాసం కాంప్లెక్స్ అయితే ఆన్లైన్ రూమ్స్ అనమాట. మీరు ముందే తిరుపతికి వచ్చినప్పుడు బుక్ చేసుకోవాలి. వన్ మోర్ థింగ్ ఇంకోటి ఏంటంటే 300 స్పెషల్ ఎంట్రీ టికెట్ అయితే బిఫోర్ 3 months మీరు బుక్ చేసుకోవాలి. ఎవరైనా హ్యాండిక్యాప్డ్ కోటా ఎవరైనా ఉన్నట్లయితే ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇంకో ఆఫ్లైన్ అయితే ఉండదు. 300 rupees కూడా ఆఫ్లైన్ టికెట్స్ అయితే ఏమీ ఇవ్వరండి. అండ్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ డీడీ టోకన్స్ అయితే బోత్ ఆర్ ఫ్రీ టోకన్స్ అనమాట. ఎటువంటి ఛార్జెస్ అయితే ఏమీ ఉండదు. అండ్ విఐపి టోకన్స్ అయితే ఈ మంత్ 15th వరకు చెప్పారు కదా, కాబట్టి ఎవరైనా సేమ్ డే దర్శనానికి వెళ్ళాలనుకున్న భక్తులైతే శ్రీవారి డొనేషన్ టికెట్స్ అలా తీసుకొని కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట. తిరుమలలో కొండపైన అన్నమయ్య భవన్ ఆపోజిట్లోనే విఐపి శ్రీవారి టోకన్స్ అనేది ఇస్తారు. డొనేషన్ టోకన్స్ అని చెప్పి పిలుస్తారు. శ్రీవారి డొనేషన్ టోకన్స్, శ్రీవారి ట్రస్ట్ టోకన్స్ ఇవన్నమాట ఈ నేమ్స్. ఆ టోకన్స్ తీసుకోవాలంటే 10,500 అయితే ఛార్జ్ చేస్తారు. టీటీడీ వాళ్ళే, ఎంప్లాయీస్ వాళ్ళే ఇస్తారనమాట. కొండపైన అన్నమయ్య భవన్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. ఈ టోకన్స్ కోసం ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి క్యూ లైన్లో వేచి ఉంటే టోకెన్ ఇస్తారు. ఈవినింగ్ 4:30కి